హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన అన్వేషణం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరవింద్, కవిత భార్యాభర్తలు. వాళ్ళ కొడుకు అశ్విన్, కూతురు మిషిక. అరవింద్ ఒక టీవీ ఛానల్లో యాంకర్. అందరూ ఎలాంటి బాధలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. అలా జీవితం సంతోషంగా ఉన్నప్పుడు అశ్విన్ మెడికల్ మీద నుంచి పడి తలకి దెబ్బ తగులుతుంది. దాంతో అశ్విన్ స్పృహ కోల్పోతాడు. అశ్విన్కి దెబ్బ తగిలిన టైంలో అరవింద్ ఇంట్లో ఉన్నాడు. కవిత అరవింద్ ఫ్రెండ్ గౌతమ్ హెల్ప్ తీసుకొని అశ్విన్ని ఏషియా వెల్ఫేర్ హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తుంది. గౌతమ్ తనకు తెలిసిన అశోకన్ డాక్టర్తో మాట్లాడి అశ్విన్కి ట్రీట్మెంట్ ఇప్పించడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా జరిగింది సాయంత్రం 7:30 అదే రోజు సాయంత్రం 9 గంటలకి ఏషియా వెల్ఫేర్ హాస్పిటల్ నుంచి ఒక లేడీ పోలీసులకి ఫోన్ చేసి చైల్డ్ అబ్యూస్తో ఒక పిల్లాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని త్వరగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. పోలీసులకి ఏం అర్థం కాదు. పోలీసులు ఈ విషయం మీడియాకి తెలిసేలోపే సాల్వ్ చేయాలని హాస్పిటల్లోకి వెళ్తారు. హాస్పిటల్ హెడ్ ఈ రోజు జాయిన్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం పోలీసులకి ఇస్తాడు. అలాగే నర్సు సోనీని పిలిచి పేషెంట్స్ గురించి డీటెయిల్స్ చెప్పమంటాడు. సోనీ అందరి గురించి చెప్తుంది, ఒక్క అశ్విన్ గురించి తప్ప. సోనీ అశ్విన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అశ్విన్ ఎవరో కొట్టినట్టు గాయాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని సోనీ డాక్టర్ అశోక్ చెప్తుంది. కానీ అశోక్ ఇలాంటి గాయాలు కింద పడినప్పుడు కూడా అవుతాయని పెద్దగా పట్టించుకోడు. పోలీసులు ఇది ప్రాంక్ కాల్ అనుకొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి లాస్ట్లో అశ్విన్ గురించి తెలుస్తుంది. దాంతో అశ్విన్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ లత ఫస్ట్ గౌతమ్ని ఎంక్వైరీ చేస్తుంది. గౌతమ్ అశ్విన్కి యాక్సిడెంట్ ఎలా అయిందో చెప్తాడు. గౌతమ్ కూడా ఒక డాక్టరే. తను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మెటుకుల మీద సౌండ్ వస్తుంది. ఏంటి అని వెళ్ళి చూస్తే అశ్విన్ కింద పడి స్పృహ కోల్పోయి ఉంటాడు. అప్పుడు గౌతమ్ కవితని పిలిచి హాస్పిటల్కి పిలుచుకుని వస్తాడు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత కవిత అరవింద్కి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ అరవింద్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. తర్వాత అరవిందే కవితకి ఫోన్ చేసి జరిగిందంతా తెలుసుకొని హాస్పిటల్కి వచ్చింటాడు. అరవింద్ హాస్పిటల్కి వచ్చినప్పుడు టైం 8:30. లత అరవింద్ని కూడా ఎంక్వైరీ చేస్తుంది. అరవింద్కి తన కొడుకు విషయం తెలియగానే హాస్పిటల్కి వచ్చి కవితని ఓదారుస్తాడు. లత అరవింద్ని ఫోన్ని ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నామని అడుగుతుంది. అరవింద్ ఆఫీస్లో తన కొలీగ్ ప్రతాప్ టీవీ ఛానల్ ఓనర్ని కాకా పట్టి అరవింద్కి రావాల్సిన సీఈఓ పోస్ట్ని ప్రతాప్ కొట్టేశాడు. అంతేకాకుండా అరవింద్ యాంకరింగ్ చేసిన షో టైమింగ్స్ని అరవింద్ని అడగకుండా మారుస్తాడు. దానికి అరవింద్కి మండిపోతుంది. అందుకు అరవింద్ సెల్ స్విచ్ ఆఫ్ చేసి మందు తాగడానికి వెళ్ళింటాడు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి జరిగిందంతా తెలుస్తుంది. ఇంకో పోలీస్ ఆఫీసర్ కేసులో క్లూస్ కోసం హాస్పిటల్ వార్డు పైన పట్టుకొని ఎంక్వైరీ చేశాడు. అప్పుడు ఆ ఆఫీసర్కి ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే సోనీ అశ్విన్కి ఉన్న దెబ్బల గురించి గౌతమ్తో మాట్లాడుతుంది. దానికి గౌతమ్ నాకు నా ఫ్రెండ్ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు, అరవింద్ కూడా ఇంట్లో ఎవరిని కొట్టడం అని చెప్తాడు. 9:10 అశ్విన్ బాడీ రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది. డాక్టర్స్ చాలానే ట్రై చేస్తారు, కానీ అశ్విన్ని బతికించలేకపోతారు. అశ్విన్ చనిపోయేసరికి అరవింద్, కవిత ఇద్దరు చాలా బాధపడతారు. ఆ బాధలో కవిత స్పృహ కోల్పోతుంది. డాక్టర్ కవితకి ట్రీట్మెంట్ ఇస్తాడు. సోనీ, గౌతమ్ మాట్లాడుకున్న విషయం లతాకి తెలుస్తుంది. లత సోనీని వెళ్ళి కలిసి సోనీ ఫోన్ని చెక్ చేస్తుంది. దాంతో పోలీసులకి చైల్డ్ అబ్యూస్ కేసు గురించి ఫోన్ చేసింది సోనీని అని తెలుస్తుంది. సోనీ వాళ్ళ నాన్న సోనీ చిన్నప్పుడు రోజు తనని కొట్టేవాడు. అందుకు సోనీకి వాళ్ళ నాన్న అంటే అసలు ఇష్టం ఉండదు. అందువల్ల సోనీ అశ్విన్ బాడీ మీద గాయాలు చూసి ఈ దెబ్బలు కొట్టడం వల్లే వచ్చాయని అనుకుంటుంది. ఈ విషయమై సోనీ పోలీస్ ఆఫీసర్ లతతో చెప్తుంది. కవిత స్పృహలోకి రాగానే లత కవితని కూడా ఎంక్వైరీ చేస్తుంది. కవిత అశ్విన్కి ఎలా యాక్సిడెంట్ అయిందో చెప్తుంది. కవిత వంట చేస్తున్నప్పుడు మెటుకుల మీద నుంచి సౌండ్ వస్తుంది. ఏమైంది అని వెళ్ళి చూస్తే అశ్విన్ కింద పడి స్పృహ కోల్పోయి ఉంటాడు. కవిత అశ్విన్ని హాస్పిటల్కి తీసుకుని వస్తున్నప్పుడు అపార్ట్మెంట్కి ఉన్న పార్కింగ్లో గౌతమ్ కనిపిస్తాడు. అప్పుడు గౌతమ్ కవితకి హెల్ప్ చేసి అశ్విన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. లత గౌతమ్ చెప్పింది, కవిత చెప్పింది విన్న తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారని అర్థమవుతుంది. లతాకి గౌతమ్కి, కవితకి సంబంధం ఉందేమో అని డౌట్ వస్తుంది. ఈ కేసులో క్లూస్ కోసం లత గౌతమ్ని, అరవింద్ని, కవితని, సోనీని వేరే రూమ్లో ఉంచి అందరికీ పేపర్లు ఇచ్చి ఈరోజు జరిగింది మొత్తం రాయండి అంటుంది. సోనీకి ఏం రాయాలని అర్థమే కాదు. అదే రోజు 8:58 సోనీ అశ్విన్ గాలి గురించి కవితతో మాట్లాడుతూ నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు రాగానే మీ హస్బెండ్ గురించి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మీ హస్బెండ్ని అరెస్ట్ చేస్తారంటుంది. దానికి కవిత సోనీకి ఏదో విషయం గురించి చెప్తుంది. అప్పుడు సోనీకి అశ్విన్ మీద ఉన్న దెబ్బలు ఎలా వచ్చాయని అర్థమవుతుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి అశ్విన్ చనిపోయి ఉంటాడు. సోనీ రావద్దండి అని చెప్పడానికి
పోలీసులకి ఫోన్ చేస్తుంది. కానీ అప్పటికే లత పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిపోయి ఉంటుంది. సోనీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన విషయం గౌతమ్కి తెలుస్తుంది. పోలీసులు వస్తే కవితను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అశ్విన్కి దెబ్బ తగిలినప్పుడు అశ్విన్ దగ్గర ఉంది కవిత మాత్రమే. అందుకు గౌతమ్ అరవింద్ని పిలిచి మాట్లాడతాడు. ఏమనంటే ఇది పోలీసులకి చైల్డ్ అబ్యూస్ లాగా కనిపించకూడదంటే అశ్విన్ బాడీ మీద ఇంకొన్ని గాయాలు ఉండాలి, అది కూడా మెటుకుల మీద నుంచి కింద పడినప్పుడు ఉండే గాయాల్లాగానే ఉండాలి అంటాడు. అంటే అశ్విన్ ఇంకోసారి మనం ఎవరికి తెలియకుండా మెటుకుల మీద నుంచి కిందికి పడేద్దామంటాడు. దానికి అరవింద్ ఫస్ట్ ఒప్పుకోడు, కానీ తన భార్యను కాపాడుకోవడానికి ఒప్పుకుంటాడు. సోనీ గౌతమ్ ఇద్దరు కలిసి అశ్విన్ని మెటుకుల మీద నుంచి కిందికి పడేస్తారు. అరవింద్ ఏం చేయలేక చాలా బాధపడతాడు. అరవింద్ కవితతో కూడా పోలీసులు ఇక్కడికి వస్తున్నారు, అశ్విన్ మెటుకుల మీద నుంచి పడిపోయాడని చెప్పు అంటాడు. అశ్విన్కి మెటుకుల మీద పడి దెబ్బ తగిలిండదు, వేరే విధంగా తగిలింటుంది. దానికి కారణం కవిత. అందుకు ముగ్గురు కలిసి ఈ పని చేసింటారు. మొత్తం నలుగురికి లత ఇచ్చిన పేపర్లో ఏం రాయాలని అర్థమే కాదు. లత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ ఫిరాజ్ని పిలిపిస్తుంది. ఆయన అశ్విన్ని అలాగే అశ్విన్ రిపోర్ట్స్ని ఫుల్గా చెక్ చేశాడు. అరవింద్ నా కొడుకు చావుకి నేనే కారణమని పేపర్లో రాసి లత దగ్గరికి వెళ్తున్నప్పుడు డాక్టర్ ఫిరాజ్ లత దగ్గరికి వచ్చి అశ్విన్ రిపోర్ట్స్ అన్ని మారిపోయాయని చెప్తాడు. డాక్టర్ అశోక్ అశ్విన్కి సిటీ స్కానింగ్ చేసింటాడు. ఐడి నెంబర్లు మారిపోవడం వల్ల సిటీ స్కానింగ్ రిపోర్ట్స్ మారిపోతాయి. దానివల్ల మెడిసిన్ మారి అశ్విన్ చనిపోయి ఉంటాడు. అరవింద్ ఈ విషయం తెలుసుకొని అందరి మీద కోపడతాడు. అరవింద్ ఇంక నుంచి తన కూతురికి ఏమి కాకుండా చూసుకోవాలనుకుంటాడు. అలాగే అరవింద్ అశోక్ మీద కేసు పెట్టకుండా వదిలేస్తాడు. ఎందుకంటే అశోక్ని జైలుకి పంపిస్తే తన ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది. అలా ఒక ఫ్యామిలీ బాధపడటం ఇష్టం లేక సైలెంట్ అయిపోతాడు. కేసు సాల్వ్ అయినా కూడా లతాకి అరవింద్ కవిత ఇద్దరు ఏదో విషయాన్ని దాస్తున్నారనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళే తప్పు చేసింటే వాళ్ళ కొడుకు చావు వాళ్ళకి పెద్ద శిక్ష అవుతుంది లేని వదిలేస్తుంది. అసలు అశ్విన్కి తలకి దెబ్బ ఎలా తగిలింటుంది అంటే ఇంట్లో కవిత వంట చేస్తున్నప్పుడు అశ్విన్ తన చెల్లిని ఏడిపించింటాడు. దానికి కవిత అశ్విన్ని కొడుతుంది. ఈ దెబ్బలే హాస్పిటల్లో సోని చూసుంటుంది. కవిత కొట్టినందుకు అశ్విన్ కోపంతో ఇంట్లో ఉన్న అక్వేరియంని పగలగొడతాడు. దానికి కవిత అశ్విన్ని మళ్ళీ కొడుతుంది. అప్పుడు అశ్విన్ తల బెంచ్కి గట్టిగా తగులుతుంది. దానివల్ల అశ్విన్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. సోనికి, అరవింద్కి, గౌతమ్కి ఈ విషయం తెలుసు. అందుకే ముగ్గురు కలిసి కవితని కాపాడడానికి ట్రై చేసింటారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అన్వేషణ మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.